ఏపీలో కలకలం రేపిన శ్రీధరణి హత్య కేసు నిందితుల్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. మొత్తం నలుగురికి ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రధాన నిందితుడు అంకమరావుతో పాటు మిగతా నిందితుల్ని విచారించిన పోలీసులు నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్ ఏకంగా 32 అత్యాచారాలు, 4 హత్యలు చేసినట్లు తేలింది. శ్రీధరణి హత్యతో ఈ వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. నిందితుల నుంచి నాటు తుపాకీ, కత్తి, సైకిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫిబ్రవరి 24న జరిగిన శ్రీధరణి హత్య కేసులో పోలీసులు నిందితులపై 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పలు చిక్కుముడుల్ని విఛేదించుకుని వెళ్లిన పోలీసులకు పలు చేదు నిజాలు వెలుగు చూశాయి. కృష్ణా జిల్లా చంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరు అంకమరావు అలియాస్ రాజు నూజివీడు, మైలవరం ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాపలాగా ఉండేవాడు. అయితే ఇబ్రహీంపట్నం, నూజివీడు, మైలవరం ప్రాంతాల్లో చదువుకునే యువతీ యువకులు తోటల్లోకి వచ్చి ఏకాంతంగా గడపడం గమనించాడు. 2017 తర్వాత అంకమరావు నేరాలు చేయడానికి అలవాటు పడ్డాడు. మామిడి తోటలోకి వచ్చిన జంటలపై దాడి చేయడం మొదలుపెట్టాడు. యువకుల్ని కొట్టి యువతులపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా వరుసగా 2వ నేరం చేసినా ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో తన సమీప బంధువులైన తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ప్రతి 10 రోజులకు నేరం చేయడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 24న పశ్చిమ గోదావరి జిల్లా ఎంఎంపురంకు చెందిన శ్రీధరణి, భీమడోలుకు చెందిన నవీన్లు గుంటుపల్లి గుహలు చూసేందుకు వెళ్లారు. అక్కడ నవీన్ తలపై బలంగా కొట్టాడు రాజు. దీంతో నవీన్ స్పృహ తప్పి పడిపోయాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న శ్రీధరణిపై అత్యాచారం చేశాడు రాజు. అంతటితో వదలకుండా అత్యంత కిరాతకంగా ఆమె తలను బండరాయి కేసు కొట్టాడు నిందితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు అనేక ఆటంకాలు కలిగాయి. చివరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజును పట్టుకోవడంతో ఈ గ్యాంగ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో మొత్తం 32 నేరాలు చేసినట్లు అంగీకరించారు. వీటిలో మొత్తం 7 హత్యలున్నాయి. ఇబ్రహీంపట్నంలో 3, న్యూజివీడులో 2, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1 హత్య చేశారు. ఈ కేసుల్ని సైతం పూర్తిగా విచారిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. 20 years ఉమెన్ చనిపోయి అక్కడ పడిపోయి ఉంది. ఆ పక్కనే కొద్ది దూరంలో 22 years అబ్బాయి అక్కడ రక్త గాయాలతో, హెడ్ ఇంజరీతో అక్కడ పడిపోయి ఉంది. ఇమీడియట్గా సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి కడకలపూడి ఎస్ఐ, తర్వాత ఎస్ఐ చింతలపూడి, తర్వాత డిఎస్పీ జంగారెడ్డి, మన షీల్స్కి అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. సో అక్కడ సీన్ అవన్నీ పరిశీలించిన తర్వాత అమ్మాయి అతి దారుణంగా చంపబడి ఉంది. 32 నేరాలు చేశామని ఒప్పుకున్న రాజు గ్యాంగ్ అందులో 7 హత్యలకు పాల్పడ్డారు. శ్రీధరణికి ముందు 6 హత్యలు జరిగాయి. అయితే ఈ కేసుల్లో సంబంధిత పోలీసులు నిర్లక్ష్యం వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు సీరియస్ గా విచారించి నేరస్తుల్ని పట్టుకుని ఉంటే శ్రీధరణి హత్య జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో, ఖమ్మం జిల్లాలో నమోదైన కేసుల్లో కొన్నింటిలో వేరే వ్యక్తుల్ని నిందితులుగా చూపారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ ఆ కేసులన్నీ మరోసారి తిరగదోడి నేరస్తులకు శిక్ష పడే విధంగా చూస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు శ్రీధరణి తల్లిదండ్రుల వర్షన్ మరోలా ఉంది. ఆమె చనిపోవడానికి నవీనే కారణమని అంటున్నారు. తమ బిడ్డ నవీన్ వల్లే చనిపోయిందని, అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి తమ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో వేరే వ్యక్తుల్ని నిందితులుగా చూపిస్తున్నారని, ముమ్మాటికి నవీనే నిందితుడని అంటున్నారు. నవీన్ని అదుపులోకి తీసుకుని విచారించాలని శ్రీధరణి తల్లిదండ్రులు అప్పారావు, మంగతయారు డిమాండ్ చేస్తున్నారు.